ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. నామకరణ సంస్కారం అనేది ఒకటి ఉంది. మనకి పిల్లలు పుట్టాక వారికి ఒక పేరుని పెట్టడం అనేది నామకరణం. ఈ విశేషాంశాలని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మన శాస్త్రంలో నామకరణం గురించి ఏం చెప్పారు అని. నామాఖిలస్య వ్యవహారహేతుః శుభావహం కర్మసు నామ్నేవ కీర్తిః లభతే మనుష్య తతః ప్రశస్తం ఖలు నామకర్మ అని వీరమిత్రోదయ సంస్కార ప్రకాశికలో బృహస్పతి పేర్కొనడం జరిగింది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి విడిగా గుర్తించడానికి పేరే కదా కారణమవుతుంది. తనదైన ప్రత్యేక నామం లేక సంజ్ఞ లేక పేరు లేకపోతే సమాజంలో వ్యవహరించడం కష్టం. పేరు వ్యవహారానికి వీలుగా ఉండడమే కాదు, శుభాలని అదృష్టాన్ని కలిగిస్తుంది, కీర్తికి కూడా కారణమవుతుంది. ఒకప్పుడు గురువులు లేదా వంశ పురోహితులు జీవుడి లక్షణాన్ని బట్టి నామకరణం చేసేవారు. తర్వాత కాలంలో తల్లిదండ్రులు కానీ ఇంటిలోని పెద్దలు కానీ తమ అభిరుచులు, ఆదర్శాలు, ఇష్టాలను అనుసరించి పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. పేరును బట్టి పెట్టిన వారి సంస్కారం వ్యక్తమవుతుంది. అంతేకాదు, పేరును బట్టి వ్యక్తి జీవితం ఉంటుందనే నమ్మకం కూడా చాలామందిలో ఈనాడు కనపడుతోంది. అందుకే పేరు మార్చుకోవడం, పేరులోని అక్షరాలను కొంచెం మార్చుకోవడం, కొంచెం అటు ఇటు చేయడం, ఆంగ్లంలో వ్రాసేటప్పుడు అక్షర క్రమంలో మార్పు చేయడం గమనిస్తాం మనం. ఆయుర్వర్చోభివృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే సదా నామకరణ ఫలం త్వే తత్సముద్దిష్టం మనీషిభిః. శిశువుకి ఆనందం, ఆయుష్, తేజస్సు, కీర్తి కలగడం కోసం నామకరణ సంస్కారాన్ని చేయాలట. పేరుకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన శాస్త్రకారులు పేరు పెట్టడం అనే కార్యక్రమాన్ని నామకరణ సంస్కారంగా రూపొందించారు. ఈ నామకరణ విధి విధానానికి సంబంధించి పాలస్కర గృహ్య సూత్రం పురుషుల పేరాలు ఉండాలని, స్త్రీల పేరులో బేసిస్ సంఖ్య 3 కానీ 5 ప్రధానంగా 3లో అక్షరాలు ఉండాలని తెలుపుతుంది. పైగా మగపిల్లల పేర్లలో ఘోష సంజ్ఞ ఉన్న అక్షరాలు అంటే ఊది పలికే ఠ మొదలైనవి ఉండాలని ఉన్నది. పేరు పెట్టడంలో కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పేరు వినగానే ఆ వ్యక్తి స్త్రీయో పురుషుడో తెలియాలి. ఈ తేడా ఇప్పుడు తెలియడం లేదు. కొండలు, నదులు, అరణ్యాలు, ఋషులు, గోత్రాలు, చెట్లు, రాక్షసులు మొదలైన వాటిని సూచించే పేర్లు పెట్టకూడదని సూచించడం జరిగింది శాస్త్రంలో. నామకరణ కార్యక్రమాన్నే బాలసారే అంటారు. వ్యవహారంలో అది బాలసారగా మారింది. బాలకు అంటే శిశువుకి అందరూ బహుమానాలు, సారే అంటే బహుమానాలు ఇస్తారు ఆ రోజు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా శిశువు పుట్టిన 11వ రోజున చేస్తారు. ఆ రోజున ఎలాగూ పురిటి స్నానం కనుక పుణ్యావచనం చేసి పురోహితుడు వస్తాడు. ఇంట్లో బేసి సంఖ్య రోజున చేయవచ్చు, 21వ రోజు అయితే ముహూర్తం, తిథి, వార, నక్షత్రాలు చూడక్కర్లేదన్నమాట. 16వ రోజు కూడా చేయొచ్చు. నెలలోపు వీలు కానప్పుడు 3వ నెల చేసుకుంటారు. కాలామృతకారుడు బిడ్డ పుట్టిన 11వ రోజుతో జాతా శౌచం పూర్తవుతుంది. కాబట్టి ఆ రోజే నామకరణ సంస్కారం చేయాలని జ్యోతిషపరంగా కూడా తెలియచేశారు. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాహే స్ఫుటం. శిశువుకి చెందినవిగా చాంద్రమాన, వేదోక్త, విష్ణు, సూర్య, స్త్రీదేవత, ఋతు, మాస నామాలను కూడా ప్రకటించాలి. కానీ సాధారణంగా సంవత్సర, మాస, నక్షత్ర, వ్యవహార నామాలని వ్రాయటమే అలవాటుగా వస్తుంది. తమకు తగిన సమయం ఆ రోజు తల్లిదండ్రులు శిశువు అభ్యంగన స్నానం చేయాలి. ఇల్లు శుభ్రం చేసి మామిడాకుల తోరణం కట్టాలి.
తూర్పు ముఖంగా పీటల మీద కూర్చుని కలశ స్థాపన, పసుపుతో చేసిన గణపతిని, షష్ఠీ దేవతను పూజించాలి. ఒకవేళ అంతకుముందు జాతకర్మ, ఆవు నెయ్యి, తేనె, ఆవు పాలలో ముంచిన బంగారు కడ్డీని నాలుకపై రాయటం చేసి ఉండకపోతే అప్పుడు చేయాలి. నాంది కర్మ చేసిన తర్వాత పళ్ళెంలో బియ్యం పోసి దానిలో బంగారు ఉంగరంతో దక్షిణం నుండి ఉత్తరం వైపుకి 3 గీతలు గీసి ముందుగా శ్రీకారం రాసి ఒక్కొక్క గడిలో సంవత్సర, మాస, నక్షత్ర వ్యవహార నామంగా చేసుకుంటారు. ఈ విధంగా నామ ప్రకటన సిద్ధార్థమని చెప్పి వ్యవహార నామాన్ని 3 సార్లు బిడ్డ చెవిలో చెప్పాలి. ఆ సమయంలోనే పెద్దలందరూ కూడా పిల్లవాడిని అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. శిశువుకి బహుమానాలు ఇచ్చే సమయం ఇదే. వసంతం అంటే ఎర్ర నీటితో దిష్టి తీసి కర్పూర హారతిస్తారు. పురోహితుడు మొలతాడు కట్టిస్తాడు. ఒకవేళ నామకరణం ఆలస్యంగా అయినా సరే 11వ రోజున పుణ్యాహవచనం, మొలత్రాడు కట్టడం తప్పనిసరిగా చేస్తారు. నామకరణ సమయంలో చదివే మంత్రాలు తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధాన్ని స్థాపించేవిగా ఉంటాయి. ఆత్మావై పుత్రనామ అంగాదంగా సంభవసి మొదలైనవి. పేరు పెట్టడం పూర్తయిన తర్వాత స్త్రీలు బిడ్డను ఊయలలో వేస్తారు. ఈ కార్యక్రమం మాత్రం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. ఊయల క్రింది నుండి 2 ముత్తైదువులు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అందుకోవడం, నూతిలో చాద వేయించడం, బిడ్డ చెవిలో 3 మారు పేరుని ఉచ్చరించడం వంటివి పేరుకి ఉన్న శక్తిని అనుసరించి బిడ్డ పేరు గలవాడు అవుతాడు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.